Welcome to Kautilya. Friends, in the previous class, చివరి క్లాస్లో మనం విశ్వం గురించి, విశ్వ ఆవిర్భావం గురించి, విశ్వ ఆవిర్భావంలో భాగంగా ఏర్పడినటువంటి నక్షత్రాలు, నక్షత్ర మండలాల గురించి చెప్పుకోవడం జరిగింది. సో విశ్వ ఆవిర్భావంలో ఏర్పడినటువంటి ప్రాథమిక కణాలు పరమాణువులను ఏర్పరచడం, ఈ పరమాణువులు వాయుగోళాలను ఏర్పరచడం, ఆ వాయుగోళాలే తదనంతరం నక్షత్రాలుగా ఏర్పడడం జరుగుతూ ఉంది అని చెప్పుకున్నాం. అయితే ఈ నక్షత్రాలు, విశ్వంలో ఏర్పడుతున్నటువంటి నక్షత్రాలు వివిధ పరిమాణాల్లో ఉంటున్నాయి. అన్ని నక్షత్రాలు ఒకే పరిమాణంలో కాకుండా వివిధ పరిమాణంలో ఉంటున్నాయి. అయితే సూర్యుడు అనే ఒక నక్షత్రాన్ని గనక, సూర్యుడు అనే నక్షత్రాన్ని మనం ప్రమాణంగా తీసుకొని సూర్యుని యొక్క పరిమాణంతో మిగిలిన నక్షత్రాలను పోల్చినట్లయితే, సూర్యుని పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకొని సూర్యుని యొక్క పరిమాణంతో మిగిలిన నక్షత్రాలను కనుక పోల్చినట్లయితే మనకు సూర్యుని కంటే దాదాపు 3 రెట్లు, సూర్యుని కంటే దాదాపు 3 రెట్లు మరియు అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటి నక్షత్రాలను మనం చూడవచ్చు. అయితే సూర్యుని కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు వాటి యొక్క చివరి దశలో, అంత్య దశలో అవి కృష్ణబిలాలుగా మారుతాయి అని చెప్పుకోవడం జరిగింది. కృష్ణబిలాలుగా పరిణామం చెందుతున్నాయి. అయితే ఈ కృష్ణబిలాలు అనేవి లేదా కృష్ణబిలం అనేటువంటి పదాన్ని, కృష్ణబిలం అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వాడు జాన్ వీలర్. అమెరికాకి చెందినటువంటి జాన్ వీలర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కృష్ణబిలం గురించి లేదా కృష్ణబిలం అనే పదాన్ని ఉపయోగించాడు. అయితే ఈ కృష్ణబిలాల గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త, కృష్ణబిలాల గురించి సాంకేతిక సమాచారాన్ని తెలిపినటువంటి శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్, ఇంగ్లాండ్కి చెందినటువంటి స్టీఫెన్ హాకింగ్స్ ఈ కృష్ణబిలాల గురించి సాంకేతికపరమైనటువంటి సమాచారాన్ని తెలపడం జరిగింది. అయితే వాటిని కృష్ణబిలాలు అని పేరు పెట్టిన వాడు అమెరికాకి చెందినటువంటి జాన్ వీలర్. అయితే ఏ నక్షత్రాలు కృష్ణబిలాలుగా, వాటి యొక్క అంత్యదిశలో కృష్ణబిలాలుగా మారుతాయి, ఏ నక్షత్రాలు వాటి యొక్క అంత్యదిశలో వైట్ డ్వార్ఫ్, తెల్లని మరగుజ్జు పదార్థాలుగా ఏర్పడతాయి అని చెప్పినటువంటి వాడు, అనగా నక్షత్రాలకు అవధులు ఏర్పరిచినటువంటి వాడు లేదా అవధులను గూర్చి తెలిపినటువంటి వాడు సుబ్రమణియన్ చంద్రశేఖర్. ఈ సుబ్రమణియన్ చంద్రశేఖర్ ఏ నక్షత్రాలైతే కృష్ణబిలాలుగా మారుతాయో లేదా ఏ నక్షత్రాలైతే తెల్లని మరగుజ్జు పదార్థాలుగా ఏర్పడతాయో చెప్పడం జరిగింది. కాబట్టి సుబ్రమణ్యం చంద్రశేఖర్ నక్షత్రాలకు అవధులను ఏర్పరిచాడు. ఈ నక్షత్రాల యొక్క అవధులను ఈయన ఎలా చెప్పాడంటే, సూర్యుని పరిమాణాన్ని ప్రమాణంగా తీసుకొని ఏ నక్షత్రాలైతే సూర్యుని పరిమాణానికి దాదాపు సమానంగా ఉంటాయో ఈ నక్షత్రాలు వాటి యొక్క అంత్యదిశలో మరగుజ్జు పదార్థాలుగా ఏర్పడతాయి అని చెప్పడం జరిగింది. అయితే ఏ నక్షత్రాలు అయితే సూర్యుని కంటే 3 రెట్లు అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉంటాయో, అవి కృష్ణబిలాలుగా మారుతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సుబ్రమణ్యం చంద్రశేఖర్ అనే ఆయన ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి అవధులు ఏర్పరిచాడు. కాబట్టి ఇందుకు గాను ఈయనకు 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది సుబ్రమణ్యం చంద్రశేఖర్ గారికి. సో భారతదేశ సాంకేతిక రంగంలో భౌతిక శాస్త్రంలో మొదటిసారి నోబెల్ బహుమతిని సర్ సివి రామన్ అందుకోవడం జరిగింది.
సర్ సివి రామన్ గారు అందుకోవడం జరిగింది. రామన్ తన యొక్క రామన్ ఎఫెక్ట్ లేదా కాంతి ఫలితాన్ని చెప్పడం వలన మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన తర్వాత భారతదేశానికి చెంది అమెరికాలో స్థిరపడినటువంటి సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు నోబెల్ బహుమతి అందుకోవడం జరిగింది. ఈయనకి ఈ నోబెల్ బహుమతి నక్షత్రాలకు అవధులను ఏర్పరిచి ఏ నక్షత్రాలు వాటి యొక్క అంత్యదిశలో మరగుజ్జు పదార్థాలుగా ఏర్పడతాయి, ఏ నక్షత్రాలు వాటి యొక్క అంత్యదిశలో కృష్ణబిలాలుగా మారుతాయో ఈ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు చెప్పినందుకు గాను ఆయనకి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. అయితే గత క్లాసులో చెప్పుకున్నట్లుగా నక్షత్రాలు కృష్ణబిల వాయు గోళాలు కాబట్టి ఈ వాయు గోళాలు అనేవి హైడ్రోజన్ మరియు హీలియం లాంటి అతి తేలికైనటువంటి పరమాణువులతో ఏర్పడినవి కాబట్టి ఈ అతి తేలికైనటువంటి పరమాణువులు కేంద్రక సంలీన చర్యల్లో పాల్గొంటూ అధిక మొత్తంలో ఉష్ణశక్తిని మరియు కాంతి శక్తిని విడుదల చేస్తున్నాయి. సో అతి తేలికైనటువంటి పరమాణువులు అనేటువంటి హైడ్రోజన్ మరియు హీలియంలు కేంద్రక సంలీన చర్యల్లో పాల్గొంటూ అధిక మొత్తంలో ఉష్ణ మరియు కాంతి శక్తులను విడుదల చేయడం జరుగుతూ ఉంది. అయితే జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకానొక నక్షత్రంలోని లేదా ఒకానొక వాయుగోళంలోని ఈ హైడ్రోజన్ హీలియం లాంటి ఈ తేలికపాటి పరమాణువులు క్రమంగా కార్బన్ ఆక్సిజన్ ఐరన్ మ్యాంగనీస్ లాంటి పదార్థాలుగా పరిణామం చెందుతూ ఉన్నాయి. అంటే తేలికపాటి పరమాణువులన్నీ కూడా కేంద్రక సంలీన చర్యల్లో పాల్గొంటూ పెద్ద పెద్ద పరమాణువులు ఏర్పడుతూ ఉన్నవి. ఈ క్రమంలో మనకి ఉష్ణశక్తి మరియు కాంతిశక్తి ఏర్పడుతూ ఉంది. అయితే కొంతకాలం తర్వాత కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ హీలియం లాంటి తేలికపాటి పరమాణువులన్నీ కూడా ఐరన్ లాంటి మాంగనీస్ లాంటి పెద్ద పెద్ద మెగ్నీషియం మరియు మాంగనీస్ లాంటి పెద్ద పెద్ద పరమాణువులు ఏర్పడడం వలన ఈ హైడ్రోజన్ మరియు హీలియంలు అనేవి ఒకనొక రోజున పూర్తిగా ఈ పెద్ద పెద్ద పరమాణువులుగా మారడం జరుగుతుంది. అంటే ఈ హైడ్రోజన్ మరియు హీలియం లాంటి పదార్థాలు నక్షత్రంలో ఉన్న పదార్థాలు పూర్తిగా ఏ రోజునైతే ఈ పెద్ద పెద్ద పరమాణులుగా మారుతాయో అప్పుడు ఈ నక్షత్ర కేంద్రకాలలో కేంద్రక సంలీన చర్యలు అనేవి చోటు చేసుకోవు. ఎప్పుడైతే కేంద్రక సంలీన చర్యలు అనేవి చోటు చేసుకోవో ఆ సమయంలో అక్కడ ఎటువంటి ఉష్ణ లేదా కాంతి శక్తి అనేది విడుదల కాదు. సో ఎప్పుడైతే నక్షత్ర కేంద్రకాలలో కేంద్రక సంలీన చర్యలు చోటు చేసుకోవో ఆ సమయంలో నక్షత్రాలలో నుండి లేదా నక్షత్రాలు అనేవి స్వయం ప్రకాశకాలుగా ఉండవు. ఎందుకని? అవి ఉష్ణశక్తిని కాంతి శక్తిని విడుదల చేయలేవు కాబట్టి. సో ఎప్పుడైతే ఒక నక్షత్రం కాంతి మరియు ఉష్ణశక్తిని విడుదల చేయలేదో దాన్ని క్షీణించిన నక్షత్రం లేదా మరణ దశకు చేరిన నక్షత్రంగా చెప్పుకోవచ్చు. ఒక నక్షత్రం యొక్క మరణ దశగా లేదా అది ఒక క్షీణించిన నక్షత్రంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతి నక్షత్రం కూడా ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో అది క్షీణించి మరణ దశకు చేరుకుంటుంది. ఎప్పుడైతే దానిలో ఉన్నటువంటి హైడ్రోజన్ మరియు హీలియం వాయువులు క్రమంగా పెద్ద పరమాణువులుగా ఏర్పడతాయో ఎప్పుడైతే కేంద్రక సంలీన చర్యలు చోటు చేసుకోవో అప్పుడు అది ఖచ్చితంగా మరణ దశకు చేరి ఒక క్షీణించిన నక్షత్రంగా ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా మరణ దశకు చేరినటువంటి నక్షత్రాలు వాటి యొక్క మరణ దశలో వివిధ రూపాలలో ఏర్పడతాయి. సో ఈ విధంగా మరణ దశకు చేరినటువంటి నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రం దాని యొక్క మరణ దశలో కృష్ణబిలంగా మారుతుంది. అయితే ఏ నక్షత్రాలు కృష్ణబిలాలుగా మారుతాయంటే ఏ నక్షత్రాలు అయితే సూర్యుని పరిమాణం కంటే 3 రెట్లు అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉంటాయో, ఏ నక్షత్రాలు అయితే సూర్యుని పరిమాణం కంటే 3 రెట్లు మరియు అంతకంటే ఎక్కువ పరిమాణాలు ఉంటాయో అవన్నీ కూడా వాటి యొక్క మరణ దశలో కృష్ణబిలాలుగా మారుతాయి. సో కృష్ణబిలం అనేది ఒక మరణించిన లేదా మరణ దశకు చేరినటువంటి నక్షత్రం, ఒక మరణ దశలో ఉన్నటువంటి నక్షత్రం కృష్ణబిలం అన్నది. అయితే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే సూర్యుని లాంటి నక్షత్రాలు అంటే సూర్యుని పరిమాణంతో ఉన్నటువంటి నక్షత్రాలు యొక్క వయస్సు, సూర్యుని లాంటి నక్షత్రాల వయస్సు దాదాపు 10 బిలియన్ సంవత్సరాలు. సూర్యుని లాంటి
నక్షత్రాల వయసు, సూర్యుని పరిమాణంలో ఉన్నటువంటి నక్షత్రాల వయసు 10 బిలియన్ సంవత్సరాలు. అంటే ఒక సూర్యుని లాంటి నక్షత్రం, సూర్యుని పరిమాణంలో ఉన్నటువంటి నక్షత్రం 10 బిలియన్ల సంవత్సరాల తర్వాత అది మరణ దశకు చేరుకుంటుంది. ఆ రోజు అది క్షీణించిన నక్షత్రంగా తయారవుతుంది. అయితే ప్రస్తుతం మన సూర్యుని వయస్సు 5 బిలియన్ సంవత్సరాలు. ప్రస్తుతం సూర్యుని వయస్సు 5 బిలియన్ సంవత్సరాలు. అనగా ఈ సూర్యుడు మరో 5 బిలియన్ సంవత్సరాల తర్వాత మరణ దశకు చేరుకుంటాడు. సో ఇదే సూర్యుడు మరణ దశకు చేరుకున్నట్లయితే ఈయన తెలుపు లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి మరగుజ్జు పదార్థంగా పరిణామం లేదా రూపాంతరం చెందుతాడు. అయితే ఏ నక్షత్రాలు అయితే సూర్యుని కంటే 3 రెట్లు మరి ఎక్కువ పరిమాణంలో ఉన్నాయో ఇవన్నీ కూడా కృష్ణబిలాలుగా మారుతాయి. అయితే ఈ కృష్ణబిలాల గురించి ఇంతగా ఎందుకు చెప్పుకోవాలంటే కృష్ణబిలాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నవి. అందులో కృష్ణబిలాలు అనేవి విశ్వంలో ఉన్నటువంటి అత్యంత సాంద్రత మరియు అత్యంత గురుత్వాకర్షణ కలిగినటువంటి పదార్థాలు. సో కృష్ణబిలాలు అనేవి, అంటే కృష్ణబిలం అనేది ఒక మరణించిన నక్షత్రం. సో ఈ మరణించిన నక్షత్రానికి అత్యధిక సాంద్రత మరియు అత్యధిక గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. సో ఎంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుందంటే ఎప్పుడైనా సరే కాంతి ఆ నక్షత్రంపై గనక ప్రసరించినట్లయితే నక్షత్రంపై ప్రసరించినటువంటి కాంతి తిరిగి పరావర్తనం చెందదు. కాబట్టి నక్షత్రాల యొక్క ఈ కృష్ణబిలం యొక్క గురుత్వాకర్షణ శక్తి అంత బలంగా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ దీస్ బ్లాక్ హోల్స్ హ్యావ్ ద హైయెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అమాంగ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది యూనివర్స్. సో విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కంటే, అన్ని వస్తువుల కంటే కూడా ఈ కృష్ణబిలాలకు అత్యధిక గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అదేవిధంగా విశ్వంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల కంటే ఈ కృష్ణబిలాలకు అత్యధిక సాంద్రత ఉంటుంది. కాబట్టి ఈ కృష్ణబిలాలు అనేవి మనకు ఈ ఖగోళ శాస్త్రంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నవి. కాబట్టి ఈ కృష్ణబిలాలు అనేవి ఒక మరణించిన నక్షత్రాలు, రైట్. సో తర్వాత మనం సూర్యుడు అనే నక్షత్రాన్ని కనుక తీసుకున్నట్లయితే చివరి క్లాస్లో నేను చెప్పాను, సూర్యుడు అనే ఆయన ఈ విశ్వంలో ఏర్పడినటువంటి అనేక నక్షత్ర మండలాల్లో ఒకనొక నక్షత్ర మండలం ఈ పాలపుంత లేదా ఆకాశగంగ. ఈ పాలపుంత లేదా ఆకాశగంగలో దాదాపు 250 మిలియన్ నక్షత్రాలు ఉన్నవి. అందులో ఆ 250 మిలియన్ నక్షత్రాల్లో ఒకనొక నక్షత్రం మన సూర్యుడు. కాబట్టి ఈ సూర్యుడు అనే నక్షత్రం ఏమిటి, ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా ఈ సూర్యుడు అనే ఆయన పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం. ఈ సూర్యుడు ఏర్పడి దాదాపు 5 బిలియన్ సంవత్సరాలు అయింది. కాబట్టి సూర్యుని వయస్సు మనం 5 బిలియన్ సంవత్సరాలుగా చెప్పుకుంటాం. తర్వాత ఈ సూర్యుడు భూమి పరిమాణంతో పోల్చినట్లయితే సూర్యుడు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు. అంటే సూర్య పరిమాణం భూమి కంటే 13 లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. 13 లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈరోజు సూర్యుడు ఈ ఆకాశ గంగ అనే ఈ పాలపుంత లేదా ఈ గెలాక్సీ చుట్టూ ఆయన పరిభ్రమణం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా సూర్యుడు తన చుట్టూ తాను భ్రమణం చేస్తూ ఉన్నాడు. అంటే సూర్యుడే కాదు, విశ్వంలో ఉన్నటువంటి లేదా ఖగోళంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా భ్రమణం పరిభ్రమణాలు చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ సూర్యుడు ఈ పాలపుంత చుట్టూ పరిభ్రమణం చేస్తూ తన చుట్టూ తాను భ్రమణం చేస్తూ ఉంటాడు. కాబట్టి సూర్య భ్రమణానికి పట్టు కాలం అంటే సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టు కాలం దాదాపు 30 రోజులు. అదేవిధంగా ఈ సూర్యుడు పరిభ్రమణానికి పట్టు కాలం అంటే సూర్యుడు ఒకసారి ఈ ఆకాశగంగా లేదా పాలపుంత చుట్టూ తిరిగి రావడానికి పట్టు కాలం
దాదాపు 250 మిలియన్ సంవత్సరాలు. 250 మిలియన్ సంవత్సరాలు. సో ఖగోళ శాస్త్రంలో ఈ 250 మిలియన్ సంవత్సరాలను ఒక కాస్మిక్ సంవత్సరంగా చెప్పుకోవడం జరిగింది. అంటే సూర్యుడు ఈ ఆకాశగంగా నక్షత్ర మండలం చుట్టూ నిమిషానికి సెకనుకు 250 కిలోమీటర్ల వేగంతో కిలోమీటర్ల వేగంతో అనగా సూర్యుని యొక్క పరిభ్రమణ వేగం 250 కిలోమీటర్లు పర్ సెకండ్. ఒక సెకండ్ కాలంలో 250 కిలోమీటర్ల వేగంతో సూర్యుడు ఈ ఆకాశగంగాని నక్షత్ర మండలం చుట్టూ పరిభ్రమణ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒకసారి సూర్యుడు ఈ ఆకాశగంగ చుట్టూ తిరిగి రావడానికి 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. దీన్ని మనం ఒక కాస్మిక్ సంవత్సరం అని అంటాం. ముఖ్యంగా ఈ కాస్మిక్ అనే పదాన్ని ఉపయోగించిన కారణం ఏంటంటే మనం విశ్వం గూర్చి అధ్యయనం చేయు శాస్త్రాన్ని కాస్మాలజీ, రష్యన్ భాష ప్రకారం విశ్వం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని కాస్మాలజీ అని, లేదా దీనిని ఖగోళ శాస్త్రం అని, దీనిని ఆంగ్లంలో ఆస్ట్రానమీ అని అంటాం. సో విశ్వం గురించి అధ్యయనం చేయడాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, తెలుగులో ఖగోళ శాస్త్రం అని, అదేవిధంగా ఆంగ్లంలో ఆస్ట్రానమీ అని పిలుస్తారు. కాబట్టి ఈ కాస్మాలజీ లేదా ఖగోళ శాస్త్రంలో మనకి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నవి. అందులో ఒకనొక ప్రమాణం కాస్మిక్ సంవత్సరం. ఈ కాస్మిక్ సంవత్సరం అనేది సూర్యుని యొక్క పరిభ్రమణ కాలాన్ని తెలియజేస్తుంది. ఇది 250 మిలియన్ సంవత్సరాలు ఉంటుంది. రైట్. తర్వాత సూర్యుని అనే ఈ నక్షత్రాన్ని కనుక చూసినట్లయితే ఈ సూర్యుడు అనే ఈ నక్షత్రం ఒక మండుతున్న వాయుగోళం. ఈ సూర్యుడు దాదాపు గోళాకృతిలో ఉంటూ నిత్యం కేంద్రక సంలీన చర్యలు జరగడం వలన నిత్యం కాంతిని మరియు ఉష్ణశక్తిని వెదజల్లుతూ ఈ విధంగా మండుతున్న వాయుగోళంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ పటంలో చూసినట్లయితే మీరు సూర్యుని యొక్క నిర్మాణాన్ని ఊహించుకోవచ్చు. అయితే ఈ సూర్యుడు అనే ఈ నక్షత్రం యొక్క నిర్మాణాన్ని కనుక చూసినట్లయితే సూర్యుడు అనే ఈ నక్షత్రం అనేక వలయాలు కలిగినటువంటి గోళాకృతిలో ఉన్నటువంటి నిర్మాణాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఒక్కొక్క వలయంలో ఉన్నటువంటి పదార్థం ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రతను, అదేవిధంగా ఒక రకమైనటువంటి పదార్థాన్ని కలిగి మరో వలయంలో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సాంద్రత మరియు నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు కలిగి ఈ విధంగా అనేక వలయాలు కలిగినటువంటి వలయ ఆకృతిని లేదా గోళాకృతిని కలిగి ఉన్నాడు. అయితే సూర్యుని యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే సూర్యుని యొక్క అంతర్భాగ నిర్మాణాన్ని ముఖ్యంగా మనం 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. సూర్యుని యొక్క అంతర్భాగ నిర్మాణాన్ని ప్రధానంగా మనం 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. అందులో మొదటిది సూర్యుని యొక్క కేంద్రకం. అంటే సూర్యుని యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం సూర్య కేంద్రకం అని అంటాం. ఈ సూర్య కేంద్రకంలో నిత్యం కేంద్రక సంలీన చర్యలు జరుగుతూ, అంటే హైడ్రోజన్లు హీలియంలు కార్బన్లు ఆక్సిజన్లుగా ఈ విధంగా జరగడాన్ని మన కేంద్రక సంలీన చర్యలు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ సూర్య కేంద్రకంలో నిత్యం కేంద్రక సంలీన చర్యలు జరుగుతూ అధిక మొత్తంలో కాంతి మరియు ఉష్ణశక్తి విడుదలవుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా సూర్య కేంద్రకంలో వెలువడినటువంటి ఈ కాంతి శక్తి, ఈ ఉష్ణశక్తి ఈ విధంగా పై పొరల్లోకి ప్రసరిస్తూ ఉంటుంది. పై పొరలోకి రేడియేషన్ పద్ధతి ద్వారా రేడియేషన్ పద్ధతి ద్వారా ఇది పై పొరలోకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా చూసినటువంటి సూర్య నిర్మాణంలో ఈ సూర్య కేంద్రకం తర్వాత ఉండేటువంటి మరొక పొర, సూర్యకేంద్రం తర్వాత ఇది సూర్యకేంద్రకం అయినట్లయితే ఈ సూర్యకేంద్రం తర్వాత ఉన్నటువంటి మరొక పొర
ఇది కాంతి మండలం, ఫోటోస్పియర్. సో సూర్యకేంద్రకంలో సూర్యకేంద్రం తర్వాత సూర్య నిర్మాణంలో ఉండేటువంటి మరొక పొర కాంతి మండలం. అంటే ఈ సూర్యకేంద్రకానికి అవతల వైపున పై వైపున ఉండేటువంటి ఈ పొరనే మనం కాంతి మండలం అనవచ్చు. ఇది కాంతి మండలం. సో సూర్య నిర్మాణం అనేది ఈ విధంగా అనేక వలయాలు కలిగి ఉంటుంది. ఇందులో ఇది సూర్యకేంద్రకం కనుక అయినట్లయితే ఈ సూర్యకేంద్రకంకి ఆవలి వైపున ఉన్నటువంటిది ఇది కాంతి మండలం. ఈ కాంతి మండలానికి పైన ఉన్నటువంటిది ఇది వర్ణమండలం. ఇది వర్ణమండలం. తర్వాత చివరిగా ఉండేటువంటిది ఇది వర్ణమండలం, ఇది కాంతి మండలం. అయితే ఈ చివరిగా ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని మనం కరోనా అని అంటాం. సో ఈ భాగాన్ని మీరు ఈ చిత్రంలో గమనించవచ్చు. ఇక్కడ ఇది సూర్యకేంద్రకమైనట్లయితే ఈ సూర్యకేంద్రానికి పైన ఉన్నటువంటిది ఇది ఫోటోస్పియర్, కాంతి మండలం. ఇది కాంతి మండలం. కాంతి మండలం. ఈ కాంతి మండలానికి పై వైపున ఉన్నటువంటిది ఇది మరొక పొర. ఈ కాంతి మండలానికి పైన ఉన్నటువంటిది ఇది క్రోమోస్పియర్ లేదా వర్ణమండలం. వర్ణమండలం. తర్వాత వీటన్నిటికంటే కూడా పూర్తిగా బయటకు ఉన్నటువంటి ఈ మండలము, దీన్ని మనం కరోనా అని అంటాం. కాబట్టి సూర్యుని నిర్మాణంలో సూర్యకేంద్రకం, దానిపైన కాంతి మండలం, దాని తర్వాత వర్ణమండలం, చివరిగా సూర్య యొక్క బాహ్యాంతరంలో కరోనాలు ఉంటున్నాయి. అయితే ఇందులో ఒక్కొక్క భాగాన్ని పరిశీలించినట్లయితే మనం చెప్పుకున్నట్లుగా ఈ సూర్య కేంద్రకంలో కేంద్రక సంలీన చర్యలు జరుగుతూ నిత్యం కాంతి మరియు ఉష్ణశక్తి విడుదలవుతూ ఉంటుంది. తర్వాత కాంతి మండలానికి కనుక వచ్చినట్లయితే ఈ కాంతి మండలం అనేది నిత్యం కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. కాంతిని వెదజల్లుతూ ఉండడం వలన సూర్యుని యొక్క ఈ ప్రాంతాన్ని మనం భూమి నుండి చూడగలం. కాబట్టి భూమి నుండి మనం చూస్తున్నటువంటి సూర్య నిర్మాణం ఏంటయ్యా అంటే అది కాంతి మండలం. సో కాంతి మండలం అనేది మన కంటికి కనిపించేటువంటి ప్రాంతం. సో భూమి నుండి కనిపించేటువంటి సూర్యునిలో కనిపించే ఈ ప్రాంతాన్ని, భూమి నుండి సూర్యుని వాతావరణంలో లేదా సూర్య నిర్మాణంలో కనిపించే ఈ ప్రాంతాన్ని కాంతి మండలం అని అంటాం. అయితే ఈ కాంతి మండలం యొక్క ఉష్ణోగ్రత దాదాపు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కాంతి మండలం యొక్క ఉష్ణోగ్రత దాదాపు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అదేవిధంగా ఈ సూర్యకేంద్రకం యొక్క ఉష్ణోగ్రత దాదాపు 13 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. 13 మిలియన్ల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది సూర్యకేంద్రకం. ఎందుకని? అధిక మొత్తంలో కాంతి మరియు ఉష్ణశక్తి విడుదలవుతూ ఉంటుంది కాబట్టి, కేంద్రక సంలీన చర్యలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అత్యధిక ఉష్ణశక్తి ఉంటుంది. ఆ తర్వాత కాంతి మండలంలో దాదాపు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. తర్వాత కాంతి మండలానికి పై ఉన్నటువంటి పొర వర్ణమండలం. కాంతి మండలానికి పైన ఉన్నటువంటి పొర వర్ణమండలం. ఈ వర్ణమండలం వర్ణమనగా మీకు తెలుసు రంగు అని. వర్ణమండలం అనగా ఈ ప్రాంతంలో సూర్యుని యొక్క వివిధ కాంతులను చూడవచ్చు. వివిధ కాంతులు లేదా సూర్య నిర్మాణంలో వివిధ రంగులను ఈ ప్రాంతంలో గమనించవచ్చు. అయితే ఇక్కడ అనేక రసాయన చర్యలు చోటు చేసుకోవడం వలన, ఈ ప్రాంతంలో అనేక రసాయన చర్యలు జరగడం వలన ఈ రసాయన చర్యలు వివిధ రకాలను లేదా వివిధ కాంతులను వెదజల్లుతాయి. సో ఈ వర్ణమండలంలో వివిధ రకాల రసాయన చర్యలు జరుగుతుండడం వల్ల ఇక్కడ వివిధ రకాల వర్ణాలు లేదా కాంతులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని వర్ణమండలం అని అన్నాం. ఈ వర్ణమండలం యొక్క ఉష్ణోగ్రత దాదాపు 27,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ వర్ణమండలం యొక్క ఉష్ణోగ్రత దాదాపు 27,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. రైట్. దెన్ చివరగా చూసినట్లయితే సూర్య నిర్మాణంలో బాహ్యంగా ఉన్నటువంటి ఈ పొర, సూర్యవర్ణంలో బాహ్యంగా ఉన్నటువంటి ఈ పొరను మనం కరోనా అని అంటాం. దీనిని కరోనా అని అంటాం. ఈ కరోనా అన్నది సూర్యుని యొక్క బాహ్యాంతర వలయం. అయితే సాధారణంగా మనకి సూర్యుని యొక్క ఈ బాహ్యాంతర వలయం మనకి కనిపించదు. కానీ ఈ సూర్యుని యొక్క బాహ్యాంతర వలయం మనకు ఒకానొక సందర్భంలో మాత్రమే భూమి నుండి కనిపిస్తుంది. అది ఏ సందర్భం అంటే సంపూర్ణ సూర్యగ్రహణం రోజున
సంపూర్ణ సూర్యగ్రహణం రోజున మనకి ఈ సూర్యుని యొక్క బాహ్య వలయం కనిపిస్తూ ఉంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణం రోజున సూర్యుని యొక్క బాహ్య వలయమైనటువంటి ఈ కరోనా ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ రోజున సూర్యునిలో ఏ ప్రాంతం కనిపించకుండా, అంటే సూర్యునిలో సాధారణంగా కనిపించే కాంతి మండలం కూడా కనిపించకుండా కేవలం ఈ కరోనా ప్రాంతం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ కరోనా ప్రాంతం ఆనాడు దగదగ మండుతున్న వజ్రపుటపు రింగు వలె కనిపిస్తూ ఉంటుంది. సో సంపూర్ణ సూర్యగ్రహణం రోజున ఈ సూర్యుని యొక్క బాహ్యాంతరవలయమైనటువంటి కరోనా ప్రాంతం సూర్యుని యొక్క వజ్రపుటపు ఉంగరం వలె కనిపిస్తూ ఉంటుంది. వజ్రపుటపు ఉంగరం వలె కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున కనిపించేటువంటి ఈ సూర్య నిర్మాణాన్ని మనం వజ్రపుటపు ఉంగర నిర్మాణం అని అంటాం. డైమండ్ రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సన్ అని అంటాం. డైమండ్ రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సన్ గా చెప్తాం. డైమండ్ రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సన్ గా చెప్తాం. రైట్. సో దెన్ ఈ విధంగా సూర్య నిర్మాణం వివిధ పొరలుగా ఏర్పడి ఉంది. అయితే ఈ కరోనా ప్రాంతానికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ కరోనా ప్రాంతం నుండి అధిక మొత్తంలో ప్లాస్మా పదార్థం, అంటే అధిక మొత్తంలో విద్యుదావేశ కణాలు కలిగినటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అధిక మొత్తంలో ఈ విధంగా ఎదజల్లుతూ ఉంటుంది. సో ఈ కరోనా ప్రాంతం నుండి సూర్య విశ్వాంతరాలంలోకి అధిక మొత్తంలో ప్లాస్మా పదార్థం అనగా అధిక మొత్తంలో ఉన్నటువంటి విద్యుదావేశ కణాలు. ఈ విద్యుదావేశ కణాలు అనేవి ఈ కరోనా ప్రాంతం నుంచి వెదజల్లబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా కరోనా ప్రాంతం నుండి అధిక మొత్తంలో విద్యుదావేశ కణాలు వెదజల్లబడటాన్ని మనం సౌరజ్వాల అని అంటాం. కాబట్టి సౌరజ్వాలలు అనేవి ఎక్కడ జరుగుతాయి లేదా ఏ ప్రాంతం జరుగుతాయంటే ఇవి కరోనా ప్రాంతం నుండి మాత్రమే జరుగుతాయి. అదేవిధంగా ఈ సూర్యుని యొక్క కరోనా ప్రాంతం పైన మనం నల్లటి మచ్చలను చూడవచ్చు. ఈ నల్లటి మచ్చలు ఏంటంటే ఏ ప్రాంతం నుండి అయితే సౌరజ్వాలలు ఏర్పడ్డాయో లేదా ఏ ప్రాంతంలో అయితే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయో, అతి తక్కువ ఉష్ణోగ్రతలు కలిగినటువంటి ఈ ప్రాంతాలను మనం సన్ స్పాట్స్ అని అంటాం. ఈ సూర్య బిందువు అని అంటాం. అత్యల్ప ఉష్ణోగ్రత కలిగినటువంటి ఈ కరోనా ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు కలిగినటువంటి ఈ ప్రాంతాలను మనం నల్లటి మచ్చలు కలిగినటువంటి ఈ ప్రాంతాలను మనం సూర్య బిందువులు లేదా సన్ స్పాట్స్ అని అంటాం. సో సన్ స్పాట్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే కరోనా ప్రాంతంలో ఉంటాయి. ఏ ప్రాంతం నుండి సౌరజ్వాలలు వెదజల్లబడుతూ ఉంటాయంటే అది కూడా కరోనా ప్రాంతమే. తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం రోజు కనిపించేది ఏ ప్రాంతం అంటే సూర్యుని యొక్క కరోనా ప్రాంతం. తర్వాత డైమండ్ రింగ్ వలె దగదగ మండుతున్న వజ్రపు రింగు వలె కనిపించే ప్రాంతం ఏదయ్యా అంటే అది సూర్యుని యొక్క కరోనా ప్రాంతం. కానీ ఇది ఎప్పుడు కనిపిస్తుందంటే కేవలం సంపూర్ణ సూర్యగ్రహణం రోజున మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో ఆ విధంగా సూర్య నిర్మాణం మరియు సూర్యుడి గురించినటువంటి వివరణలు చూసేది జరిగింది. అయితే ఈ సూర్యుడు ఏర్పడుతున్న క్రమంలో సూర్యుడు ఒక పరిపూర్ణ నక్షత్రంగా ఏర్పడుతున్న క్రమంలో సూర్యుడు తనతో పాటు మరికొన్ని వస్తువులను కూడా ఏర్పరచడం జరిగింది. ఈ విధంగా సూర్య ఆవిర్భావంతో పాటు సూర్యుడు తన ఆవిర్భావంతో పాటు మరికొన్ని వస్తువులు కూడా ఏర్పరచడం జరిగింది. సో కాబట్టి సూర్య ఆవిర్భావంతో పాటు ఏర్పడినటువంటి ఈ వస్తువుల సమూహాన్ని మొత్తాన్ని మనం సూర్య కుటుంబం అని అంటున్నాం. అంటే ఈ సూర్య కుటుంబం అనేది ఏ విధంగా ఏర్పడింది లేదా సూర్య కుటుంబం అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పడం కోసం శాస్త్రీయ అవగాహన లేని రోజుల్లో అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. అయితే ఈ సిద్ధాంతాలు ఇవి ఊహాగానాలే కావచ్చు, భావాలే కావచ్చు, లేదా శాస్త్రీయపరమైనటువంటి సిద్ధాంతాలే కావచ్చు, మొత్తం మీద అంతిమంగా మనకు తెలిసింది ఏంటంటే ఈ రోజున ఈ సూర్యుడు మరియు సూర్యునితో ఉన్నటువంటి గ్రహాలు మరియు ఉపగ్రహాలు మరియు
గ్రహశకలాలు మరియు తోకచుక్కలు మరియు ఉల్కలు మరియు మరగుజ్జు గ్రహాలు. సో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలు, మరగుజ్జు గ్రహాలు ఇవన్నీ కూడా ఈరోజున సూర్యుని చుట్టూ వివిధ మార్గాలలో, వివిధ అక్రమిత మార్గాలలో లేదా క్రమ మార్గాలలో పరిభ్రమిస్తూ ఉన్నవి. సో ఇవన్నీ ఒక కుటుంబం వలె, ఒక సమూహం వలె ఉన్నవి. ఇవన్నీ కూడా సూర్య కుటుంబంలోని భాగాలు. అయితే ఇవన్నీ కూడా అంటే ఎన్ని సిద్ధాంతాలు, ఊహాగానాలు, భావాలు అన్నీ చెప్పినప్పటికీ చివరికి ఇవన్నీ చెప్పినటువంటిది ఏంటంటే ఈ రోజున సూర్యునితో ఉన్నటువంటి మిగిలిన వస్తువులన్నీ కూడా ఒకే పదార్థం నుండి ఏర్పడ్డాయి. అంటే వీటన్నింటికి సంబంధించినటువంటి మాతృ పదార్థం ఒక్కటే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయంటే సూర్యుడు ఒక నక్షత్రంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇతని చుట్టూ ఏర్పడినటువంటి పదార్థ సమూహాన్ని మొత్తాన్ని కలిపి మనం సూర్య కుటుంబం అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈరోజు సూర్య కుటుంబంలోని భాగాలు ఏంటంటే సూర్య కుటుంబంలో భాగాలు ముఖ్యంగా సూర్యుడు ఈ కుటుంబానికి పెద్దవాడుగా ఉన్నట్లయితే ఈ సూర్యునితో పాటు ఏర్పడినటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలు, మరగుజ్జు గ్రహాలు మరియు అధిక మొత్తంలో ఉన్నటువంటి ఈ ప్లాస్మా పదార్థం ఇవన్నీ కూడా సూర్య కుటుంబంలోని భాగాలు. అయితే ఈ విధంగా విశ్వ ఆవిర్భావంలో భాగంగా ఏర్పడినటువంటి నక్షత్ర మండలాలలో అనేక నక్షత్రాలు ఏర్పడుతూ ఈ నక్షత్రాలు గుంపులుగా చేరి నక్షత్ర మండలాలు ఏర్పడుతున్న క్రమంలోనే ఈ సూర్య కుటుంబాలు లేదా నక్షత్ర కుటుంబాలు కూడా ఏర్పడడం జరిగింది. అందులో మన సూర్య కుటుంబం కూడా ఒకటి. అయితే ఈరోజు నా సూర్య కుటుంబానికి సంబంధించినటువంటి నిర్మాణానికి వచ్చినట్లయితే ఈ సూర్య కుటుంబ నిర్మాణం ఏ విధంగా ఉంది, సూర్య కుటుంబం నిర్మాణం ఏ విధంగా ఏర్పడింది అని చెప్పడం కోసం అనేక సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. అనేక మంది తత్వవేత్తలు అనేక రకాలైనటువంటి భావనలు ప్రతిపాదించడం జరిగింది. ఇందులో మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ అను గ్రీకు తత్వవేత్త ఈయన భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూకేంద్రక సిద్ధాంతం అని ఈయన పేరు పెట్టకపోయినప్పటికీ ఈయన దీన్ని భూకేంద్ర సిద్ధాంతం అని పిలవలేదు. కానీ ఈయన భూకేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచాడు. అంటే ఈయనేం చెప్పాడు, ఈ రోజున సూర్యునితో ఉన్నటువంటి గ్రహాలన్నింటిలో ఒకనొక గ్రహం భూమి. అయితే అరిస్టాటిల్ ప్రకారం భూమి అనే గ్రహం సూర్య కుటుంబానికి కేంద్రంగా ఉంటూ సూర్య కుటుంబంలోని మిగిలిన వస్తువులు సూర్యునితో సహా ఈ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అంటే ఈయన విశ్వానికే, సూర్య కుటుంబానికి కాదు విశ్వానికే భూమి కేంద్రంగా ఉంది అని చెప్పాడు. అంటే ఆనాటికి వారికి విశ్వానికి సూర్య కుటుంబానికి భేదం తెలియలేదు, వారికి విశ్వానికి సూర్య కుటుంబానికి తేడా తెలియలేదు. వారు సూర్య కుటుంబమే విశ్వంగా భావించారు. కాబట్టి అరిస్టాటిల్ చెప్పింది ఏమిటంటే విశ్వం మొత్తానికి భూమి కేంద్రంగా ఉంది అని చెప్పాడు. అయితే దీనిని తర్వాతి కాలంలో క్లాడియస్ టాలమీ అనే తత్వవేత్త దీన్ని భూకేంద్ర సిద్ధాంతంగా ప్రతిపాదించాడు. దీనికి ఆయన జియోసెంట్రిక్ థియరీ లేదా భూకేంద్ర సిద్ధాంతం అని పేరు పెట్టాడు. ఈ క్లాడియస్ టాలమీ భూకేంద్ర సిద్ధాంతం దాదాపుగా 140 AD క్రీస్తు శకం 140వ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. క్రీస్తు శకం 140వ శతాబ్దంలో ప్రతిపాదించిన ఈ భూకేంద్ర సిద్ధాంతం ఏం చెప్తుందంటే విశ్వం మొత్తానికి భూమి కేంద్రంగా ఉంటూ విశ్వంలోని అన్ని వస్తువులు సూర్యుడితో సహా ఈ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. సో విశ్వం మొత్తానికి భూమి కేంద్రంగా ఉంటూ విశ్వంలోని అన్ని వస్తువులు సూర్యుడితో సహా భూమి చుట్టూ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ భూమిని విశ్వానికి కేంద్రంగా భావించారు. కాబట్టి దీన్ని భూకేంద్ర సిద్ధాంతంగా క్లాడియస్ టాలమీ చెప్పడం జరిగింది. కాబట్టి భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే క్లాడియస్ టాలమీ. కానీ భూకేంద్ర సిద్ధాంతాన్ని పేరు పెట్టకపోయినప్పటికీ విశ్వానికి భూమి కేంద్రంగా ఉంటుంది అని మొట్టమొదటిసారిగా చెప్పిన వారు అరిస్టాటిల్. రైట్. అయితే దాదాపు 1400 సంవత్సరాల పాటు
ఈ క్లాడియస్ టాలమీ ప్రతిపాదించినటువంటి భూకేంద్ర సిద్ధాంతం తర్వాత దాదాపు 1400 సంవత్సరాల పాటు ఈ ఖగోళ శాస్త్రంలో ఎటువంటి నూతన సిద్ధాంతాలు వెలుగులోకి రాలేదు. అయితే మొట్టమొదటిసారిగా దాదాపు 1400 సంవత్సరంలో నికోలస్ కోపర్నికస్ అను తత్వవేత్త మరియు శాస్త్రవేత్త, ఈ నికోలస్ కోపర్నికస్ అనే ఆయన ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని పూర్తిగా వక్రీకరిస్తూ భూకేంద్రక సిద్ధాంతాన్ని పూర్తిగా వక్రీకరిస్తూ ఈయన ఖగోళ శాస్త్రంలో ఒక విప్లవాత్మకమైన భావానికి తెరతీశాడు. నికోలస్ కోపర్నికస్ అప్పటి వరకు దాదాపు 1300 సంవత్సరాల పాటు మనుగడలో ఉన్నటువంటి భూకేంద్ర సిద్ధాంతాన్ని ఒక్కసారిగా తుత్తునియలు చేస్తూ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే ఈ సూర్యకేంద్రక సిద్ధాంతం యొక్క గొప్పతనం ఏంటంటే మొట్టమొదటిసారిగా సూర్యుడు విశ్వానికి కేంద్రంగా ఉన్నాడు. విశ్వంలోని మిగిలిన అన్ని వస్తువులు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి, సూర్యుని చుట్టూ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి నికోలస్ కోపర్నికస్ 1300 సంవత్సరాల పాటు మనుగడలో ఉన్నటువంటి ఒక్క సిద్ధాంతాన్ని ఒక్కసారిగా కొట్టిపారేయడం జరిగింది. ఈయన మొట్టమొదటిసారిగా సూర్యుడు విశ్వానికి కేంద్రంగా ఉన్నాడు, సూర్యుని చుట్టూ విశ్వంలోని అన్ని వస్తువులు భూమితో సహా వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. రైట్. కాబట్టి ఈ విధంగా కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతం ఖగోళ శాస్త్రంలో ఒక కొత్త నాంది లేదా ఒక విప్లవాత్మకమైన మార్పుకి దారితీసింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కోపర్నికస్ ప్రతిపాదించినటువంటి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని తర్వాతి కాలంలో టైకో బ్రాహే అనేటువంటి మరొక శాస్త్రవేత్త బలపరచడం జరిగింది. అయితే టైకో బ్రాహేనైనా ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కొంతగా సవరించడం జరిగింది. కాబట్టి టైకో బ్రాహేనైనా ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని బలపరుస్తూనే కొంత సవరించాడు. కాబట్టి టైకో బ్రాహే సవరణ ఏంటంటే ఇప్పటి వరకు కోపర్నికస్ చెప్పింది ఏంటంటే విశ్వానికి సూర్యుడు కేంద్రంగా ఉన్నాడు, విశ్వంలోని అన్ని వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అన్నాడు. కానీ మొట్టమొదటిసారిగా టైకో బ్రాహే ఏం చెప్పాడంటే సూర్యుడు సూర్య కుటుంబానికి మాత్రమే కేంద్రంగా ఉన్నాడు, సూర్య కుటుంబానికి మాత్రమే కేంద్రంగా ఉన్నాడు, విశ్వానికి కాదు అని చెప్పాడు. అంటే టైకో బ్రాహే నాటికి విశ్వానికి సూర్య కుటుంబానికి తేడా గమనించడం జరిగింది. సో ఖగోళ శాస్త్రంలో వచ్చిన మార్పుల వలన విశ్వం అనేది విశాలమైనదని, అది అంతులేనిదని, అనంతమైనదని తెలుసుకోవడం జరిగింది. అటువంటి విశాల విశ్వంలో ఒకానొక నక్షత్ర కుటుంబం, ఒకానొక అంశ ఈ సూర్య కుటుంబం అని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ టైకో బ్రాహే సూర్యుడు అనేవాడు సూర్య కుటుంబానికి మాత్రమే కేంద్రం అని చెప్పడం జరిగింది. అంటే ఆయన విశ్వం బదులు సూర్య కుటుంబం అని చెప్పాడు. తర్వాత ఈ టైకో బ్రాహే సూర్యుని చుట్టూ సూర్య కుటుంబంలోని అన్ని వస్తువులు భూమితో సహా వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. అయితే ఈ టైకో బ్రాహే సవరణ తర్వాత కూడా ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని మరికొన్ని సవరణలు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైనది కెప్లర్ అను గణిత శాస్త్రవేత్త ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ సూర్యకేంద్రక సిద్ధాంతంలో సూర్యుడు కేంద్రంగా ఉంటూ సూర్యుని చుట్టూ మిగిలిన వస్తువులన్నీ వృత్తాకార కక్ష మార్గాలు తిరుగుతూ ఉన్నాయన్నాడు. కానీ కెప్లర్ అనేవాడు మొట్టమొదటిసారిగా దీర్ఘవృత్తాకార కక్షలు అనే భావనను తీసుకొచ్చాడు. అంటే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న సూర్య కుటుంబంలోని వస్తువులు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి నిజమే, కానీ ఈ వస్తువులు సూర్యుని చుట్టూ వృత్తాకార మార్గాలలో పరిభ్రమించట్లేదు, ఇవి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార మార్గాల్లో పరిభ్రమిస్తున్నాయి అని ఈ దీర్ఘవృత్తాకార కక్షల భావనను తీసుకొచ్చిన వాడు కెప్లర్. సో దీనితో ఖగోళ శాస్త్రంలో సమూలమైన మార్పులు రావడం, ముఖ్యంగా సూర్య కుటుంబానికి సంబంధించినటువంటి నిర్దిష్టమైన ఒక నిర్మాణం రావడం జరిగింది. కాబట్టి ఈరోజు వరకు మనం
లేదా ఈ రోజున సూర్య నిర్మాణాన్ని కనుక గమనించినట్లయితే ఈ రోజున సూర్య కుటుంబానికి సూర్యుడు కేంద్రంగా ఉంటూ సూర్యుని చుట్టూ మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలు మరియు తోకచుక్కలు అన్నీ కూడా సూర్యుని చుట్టూ ఈ విధంగా దీర్ఘవృత్తాకార కక్ష మార్గాలలో పరిభ్రమిస్తున్నాయి. ఓకే, కాబట్టి సూర్య కుటుంబం అనేది మనం చెప్పుకున్నట్లుగా సూర్యుడు, గ్రహాలతో పాటు గ్రహాల చుట్టూ తిరిగేటువంటి ఉపగ్రహాలు, తర్వాత గ్రహశకలాలు మరియు తోకచుక్కలు, ఉల్కలు మరియు ప్లాస్మా లేదా మరగుజ్జు గ్రహాలు లాంటి వాటితో ఏర్పడినటువంటి ఒక సమూహంగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మనం ఇప్పుడు సూర్యుని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలను కనుక చూసినట్లయితే ఈ రోజున సూర్యుని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు సూర్య కుటుంబంలో ఈ విధంగా ఉన్నవి. సో ఇక్కడ ఈ పటంలో మనం గమనించినట్లయితే ఈయన సూర్యుడు అనుకున్నట్లయితే ఈ సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ కూడా ఈ రోజున సూర్య కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నవి. సూర్య కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నవి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. కాబట్టి ఈ బుధుడు తర్వాత శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి లేదా గురుడు, ఈయనే గురుడు అని కూడా అంటారు. బృహస్పతి లేదా గురుడు, శని, వరుణుడు మరియు ఇంద్రుడు. ఈ విధంగా ఈ రోజున సూర్య కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నవి. ఈ 8 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార మార్గాలలో దీర్ఘవృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలు ఏమిటి అని చూసినట్లయితే సూర్య కుటుంబంలో అనేక అంశాలు ఉన్నవి. అందులో ముఖ్యమైనవి గ్రహాలు అనగా ఇవి గోళాకృతిలో ఉన్నటువంటి వస్తువులు. ఇవి సూర్యుని చుట్టూ నిర్దిష్ట మార్గాలలో నిర్దిష్ట కక్షా మార్గాలలో ముఖ్యంగా సూర్యుని చుట్టూ నిర్దిష్ట కక్షా మార్గాలలో పరిభ్రమిస్తున్నాయి. సో సూర్యుని చుట్టూ ఉన్నటువంటి గోళాకృతిలో ఉంటూ సూర్యుని చుట్టూ నిర్దిష్ట కక్షా మార్గాల్లో పరిభ్రమిస్తున్నటువంటి ఈ వస్తువులను అనగా సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి వాటికి నిర్దిష్ట కక్షా మార్గం ఉంటుంది. ఇవి ఎప్పుడు నిత్యం ఈ మార్గంలో మాత్రమే సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ప్రతి గ్రహానికి తనదైన ఒక కక్ష ఉంటుంది. సో కాబట్టి గోళాకృతిలో ఉంటూ నిర్దిష్ట కక్షా మార్గాలలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఈ వస్తువులను మనం గ్రహాలు అని అంటాం. ఇటువంటివి మనకి సూర్య కుటుంబంలో దాదాపు 8 గ్రహాలు ఉన్నవి. అయితే ఈ 8 గ్రహాలను మనం చిత్రంలో చూసినట్లుగా ఉన్నటువంటి 8 గ్రహాలను మనం 2 విభాగాలుగా లేదా 2 గ్రూపులుగా విభజించవచ్చు. ఇందులో మొదటగా ఉన్నటువంటి 4 గ్రహాలు అనగా బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఇవి సూర్యునికి దగ్గరగా ఉండడం వలన వీటిని అంతర్గ్రహాలు అని చెప్పుకోవచ్చు, అంతర్గ్రహాలు అనవచ్చు. అదేవిధంగా సూర్యుడికి దూరంగా ఉన్నటువంటి మిగిలిన 4 గ్రహాలు అనగా బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు వీటిని మనం బాహ్య గ్రహాలు అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా సూర్యుని చుట్టూ ఉన్నటువంటి 8 గ్రహాలను అంతర్గ్రహాలు మరియు బాహ్య గ్రహాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ అంతర్గ్రహాలు మరియు బాహ్య గ్రహాలకు ఉన్నటువంటి కొన్ని సారూప్యతలు మరియు కొన్ని తేడాలు కనుక చూసినట్లయితే అంతర్గ్రహాలు మరియు బాహ్య గ్రహాలు అనేవి ఈ విధంగా ఉన్నవి. అంతర్గ్రహాలు మరియు బాహ్య గ్రహాలు. సో ముఖ్యంగా అంతర్గ్రహాలు అనేవి పరిమాణంలో చిన్నవి. మీరు చిత్రంలో చూసినట్లయితే ఇక్కడ చూడండి, అంతర్గ్రహాలు అనేవి వాటి పరిమాణ పరంగా చాలా చిన్నవి ఉన్నాయి, కానీ బాహ్య గ్రహాలు అనేవి పరిమాణ పరంగా పెద్దగా ఉన్నవి. కాబట్టి అంతర్గ్రహాలు పరిమాణంలో చిన్నవి. అదేవిధంగా బాహ్య గ్రహాలు యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అంతర్గ్రహాలు ఈ గ్రహాలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి లక్షణాల్లో గ్రహాలకు ఉండేటువంటి లక్షణాల్లో ప్రతి గ్రహం లేదా సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి వస్తువు సూర్యుని చుట్టూ
భ్రమణాలు చేస్తూ ఉంటాయి, సూర్యుని చుట్టూ భ్రమణాలు చేస్తూ ఉంటాయి, సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తూ తమ చుట్టూ తాము భ్రమణం చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రహానికి భ్రమణ మరియు పరిభ్రమణ కాలాలు ఉంటాయి. భ్రమణ మరియు పరిభ్రమణ కాలాలు ఉంటాయి. అంటే ఒకసారి మనం భ్రమణం పరిభ్రమణం అంటే ఏంటో చూసినట్లయితే, భ్రమణం అన్నది, భ్రమణం అనగా ఏదేని వస్తువు తన చుట్టూ తాను తిరిగి రావడానికి పట్టు కాలం. ఏదేని వస్తువు ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరిగి రావడానికి పట్టు కాలాన్ని మనం భ్రమణం అని అంటాం. తన చుట్టూ తాను తిరిగి రావడానికి భ్రమణం అంటాం, దానికి పట్టు కాలాన్ని భ్రమణ కాలం అని అంటాం. ఏదేని వస్తువు తన చుట్టూ తాను తిరిగి రావడాన్ని భ్రమణం అని, దానికి పట్టే కాలాన్ని భ్రమణ కాలం అని అంటాం. అదేవిధంగా ఏదేని వస్తువు తన చుట్టూ తాను భ్రమణం చేస్తూనే, మరొక వస్తువు చుట్టూ తిరిగి రావడాన్ని మనం పరిభ్రమణం అనవచ్చు. అంటే ఇది పెద్ద వస్తువు సూర్యుడు అనుకుందాం. సూర్యుని చుట్టూ ఇప్పుడు ఈ వస్తువు ఈ విధంగా పరిభ్రమణ చేస్తూ వస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో ఇది తన చుట్టూ తాను భ్రమిస్తూనే సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక వస్తువు తన భ్రమణాన్ని కొనసాగిస్తూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని, లేదా మరొక వస్తువు చుట్టూ తిరిగి రావడాన్ని పరిభ్రమణం అంటాం. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూనే పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ తిరిగి వస్తున్నాడు. అది సూర్యుని యొక్క పరిభ్రమణం. ఈ విధంగానే సూర్య కుటుంబంలో ఉన్న గ్రహాలు మరియు మిగిలినటువంటి వస్తువులు కూడా తమ చుట్టూ తాము భ్రమిస్తూనే మరొక వస్తువు చుట్టూ ఇలా పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏదోని వస్తువు తన చుట్టూ తాను భ్రమిస్తూ మరొక వస్తువు చుట్టూ తిరిగి రావడాన్ని పరిభ్రమణం అంటారు. ఈ విధంగా దీనికి పట్టుకాలాన్ని పరిభ్రమణ కాలం అని అంటాం. రైట్. అయితే ఒకసారి మరలా మనం ఈ అంతర్గ్రహాలకు బాహ్యగ్రహాలకు ఉన్నటువంటి తేడాలను మరియు సారూప్యతలను కనుక గమనించినట్లయితే, ఈ అంతర్గ్రహాలు అనేవి పరిమాణపరంగా చిన్నవి. అంతర్గ్రహాలు పరిమాణపరంగా చిన్నవి, బాహ్యగ్రహాలు పరిమాణపరంగా పెద్దవి. కాబట్టి అంతర్గ్రహాలు అనేవి సూర్యునికి దగ్గరగా ఉంటున్నాయి. కాబట్టి వీటి యొక్క కక్షా మార్గాలు చిన్నవిగా ఉంటాయి. సూర్యునికి దగ్గర ఉన్నాయి కాబట్టి వీటి యొక్క పరిభ్రమణ కాలం, ఒక పరిభ్రమణ పట్టు కాలం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి యొక్క పరిభ్రమణ కాలం తక్కువగా ఉంటుంది. కానీ బాహ్యగ్రహాలకు పరిభ్రమణ కాలం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇవి సూర్యునికి దగ్గరగా ఉండడం వలన, అంతర్గ్రహాలు అనేవి సూర్యునికి దగ్గరగా ఉండడం వలన సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వీటిపైన ఎక్కువ ఉంటుంది. కాబట్టి సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తిని తట్టుకొని అవి తమ చుట్టూ తాము భ్రమణం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా వాటికి భ్రమణ కాలం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక భ్రమణాన్ని పట్టు కాలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంతర్గ్రహాల యొక్క భ్రమణ కాలం ఎక్కువ. కానీ బాహ్యగ్రహాలు సూర్యుని నుంచి బాహ్యంగా ఉండడం వల్ల వాటిపైన సూర్య యొక్క గురుత్వాకర్షణ బలం కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి భ్రమణాన్ని త్వరగా పూర్తి చేయగలవు. కాబట్టి వాటి యొక్క భ్రమణ కాలం తక్కువగా ఉంటుంది. సో బాహ్య గ్రహాల యొక్క భ్రమణ కాలం తక్కువ, కానీ అంతర్గ్రహాల యొక్క భ్రమణ కాలం ఎక్కువ. అదేవిధంగా ఈ అంతర్గ్రహాలకు వాటి యొక్క పరిమాణం చిన్నదిగా ఉండడం వలన, వాటి యొక్క గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వలన అవి మిగిలిన వస్తువులను ఎక్కువగా ఆకర్షించలేవు. కాబట్టి ఈ బాహ్య అంతర్గ్రహాలకు ఉపగ్రహాలు లేవు, లేదా ఉపగ్రహాలు తక్కువగా ఉన్నవి. సో అంతర్గ్రహాలకు ఉపగ్రహాలు తక్కువ, లేదా కొన్ని అంతర్గ్రహాల ఉపగ్రహాలే లేవు. దట్ మీన్స్ ఇన్నర్ ప్లానెట్స్ have low or no number of satellites, whereas outer planets, బాహ్య గ్రహాలకు వాటి యొక్క పరిమాణం ఎక్కువ కాబట్టి, గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తువును తమ వైపు ఆకర్షించగలవు. కాబట్టి బాహ్య గ్రహాలకు ఉపగ్రహాలు ఎక్కువ.
సో కాబట్టి ఈ విధంగా అంతర్గ్రహాలకు బాహ్య గ్రహాలకి ఈ విధమైనటువంటి తేడాలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రహం దాని యొక్క లక్షణాలను వివరిద్దాం. సో ముఖ్యంగా ముందు అంతర్గ్రహాలు తీసుకొని ఈ అంతర్గ్రహాల లక్షణాలు చూసిన తర్వాత బాహ్య గ్రహాల గురించి చర్చించుకుందాం. ఇందులో మొట్టమొదటి అంతర్గ్రహాల్లో మొట్టమొదటి బుధుడు, రెండవది శుక్రుడు, మూడవది భూమి, నాలుగవది అంగారకుడు. ఇంకా ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే, మీరు ఈ చిత్రంలో కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ అంతర్గ్రహాల తర్వాత ఈ బాహ్య గ్రహాలకు మధ్యలో ఇక్కడ ఒక వలయం లాంటి ఒక నిర్మాణం ఈ అంతర్గ్రహాలను బాహ్య గ్రహాలను వేరు చేస్తున్న ఒక నిర్మాణం ఉంది. ఈ నిర్మాణాన్ని మనం ఆస్టరాయిడ్ బెల్ట్, గ్రహశకల మండలం అని అంటాం. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక పాయింట్ ఏంటంటే, ఈ అంతర్గ్రహాలను బాహ్య గ్రహాలను వేరు చేస్తున్నది గ్రహశకల మండలం అన్నది ఈ అంతర్గ్రహాలను మరియు బాహ్య గ్రహాలను వేరు చేస్తున్నది గ్రహశకల మండలం. ఈ గ్రహశకల మండలం గురించి మనం తర్వాత చర్చించుకుందాం. అయితే ఇప్పుడు అంతర్గ్రహాలు ఒక్కొక్క గ్రహం యొక్క లక్షణాలు పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా బుధుడు. సో ఈ బుధ గ్రహాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇది సూర్యావర్ణంలో లేదా సూర్య కుటుంబంలో మొట్టమొదటి గ్రహం. అదేవిధంగా ఇది సూర్య కుటుంబంలో అతి చిన్న గ్రహం. ఇది పరిమాణపరంగా అతి చిన్నది. తర్వాత సూర్యునికి సమీపంలో ఉన్నటువంటి గ్రహం. తర్వాత ఇది సూర్యునికి సమీపంలో ఉండడం వలన దీని యొక్క పరిభ్రమణ కాలం చాలా తక్కువగా ఉంటుంది. సో పరిభ్రమణ కాలం చాలా తక్కువగా కలిగినటువంటి గ్రహం. పరిభ్రమణ కాలం తక్కువగా కలిగినటువంటి గ్రహం. సో దీని యొక్క పరిభ్రమణ కాలం ఎంత ఉంటుందంటే, దీని యొక్క పరిభ్రమణ కాలం కేవలం 88 రోజులు మాత్రమే. అనగా ఒక 88 రోజుల్లో ఇది సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. తర్వాత ఈ బుధ గ్రహం అనేది తన చుట్టూ తాను తిరగడానికి, సో బుధ గ్రహం యొక్క భ్రమణ కాలం తన చుట్టూ తాను తిరగడానికి దాని యొక్క భ్రమణ కాలం కేవలం 58 రోజులు. దాని యొక్క భ్రమణ కాలం 58 రోజులు, దాని యొక్క పరిభ్రమణ కాలం 88 రోజులు. కాబట్టి అతి తక్కువ పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏదయ్యా అంటే అది బుధ గ్రహం మాత్రమే. తర్వాత ఈ బుధ గ్రహం తన యొక్క అతి చిన్న పరిమాణం వలన ఈ రోజున దీనికి ఉపగ్రహాలు లేవు. ఉపగ్రహాలు అనగా ఇవి గ్రహాల కంటే పరిమాణంలో చిన్నవిగా ఉంటూ గ్రహాల చుట్టూ తిరుగుతున్నటువంటి వస్తువులు. గ్రహాల కంటే పరిమాణాలు చిన్నవి కూడా గ్రహాల చుట్టూ తిరుగుతున్నటువంటి వస్తువులు ఇవి ఉపగ్రహాలు. సో ఈ రోజున బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు. తర్వాత శుక్రుడు అనే గ్రహానికి కనుక వచ్చినట్లయితే ఈ శుక్ర గ్రహానికి అనేక లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా దీన్ని భూమి యొక్క కవల అని అంటారు. శుక్రగ్రహాన్ని భూమి యొక్క కవల అంటారు. కారణం ఏంటి అంటే ఇది పరిమాణంలోను సాంద్రతలోను దాదాపు భూమి పరిమాణాన్ని భూమి సాంద్రతను కలిగి ఉన్నది. కాబట్టి పరిమాణంలోను సాంద్రతలోను భూమి పరిమాణాన్ని కలిగి ఉన్నది కాబట్టి దీన్ని భూమి యొక్క కవల అంటారు. లేదా భూమి మరియు శుక్ర గ్రహాలను కవల గ్రహాలు అని అంటారు. తర్వాత ఈ శుక్రగ్రహం అనేది గ్రహాలన్నింటిలో కల్లా కాంతివంతమైనది. సో దీన్ని కాంతివంతమైన గ్రహంగా చెప్పుకోవచ్చు. బ్రైటెస్ట్ ప్లానెట్గా చెప్పుకోవచ్చు దీన్ని, కాంతివంతమైన గ్రహం. అయితే ఈ కాంతివంతమైన గ్రహం ఎందుకు అని అంటే దీని యొక్క వాతావరణంలో, ఈ గ్రహం యొక్క వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ నుండి కాంతి ఎక్కువగా పరావర్తనం చెందించబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది కాంతివంతమైన గ్రహంగా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువగా ఉండడం వలన
కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువ ఉండడం వలన ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా హరిత గృహ ప్రభావం వలన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా హరిత గృహ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క ఉపరితలంపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అందుకే దీనిని అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన గ్రహంగా కూడా చెప్పుకుంటాం. అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన గ్రహంగా చెప్పుకుంటాం. అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగినటువంటి గ్రహం ఏదైనా అంటే అది శుక్రగ్రహం. దీని యొక్క ఉపరితలంపై దాదాపు 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. తర్వాత ఈ శుక్రగ్రహానికి భ్రమణ కాలం పరిభ్రమణ కాలం కంటే ఎక్కువ. అంటే శుక్రగ్రహం యొక్క భ్రమణ కాలం పరిభ్రమణ కాలం కంటే ఎక్కువ. అంటే ఇది తన చుట్టూ తాను తిరగడానికి సూర్యుని చుట్టూ తిరగడం కంటే ఎక్కువ రోజులు పట్టుకుంటుంది. లేదా ఇది తన చుట్టూ తాను తిరగడానికి పట్టే రోజులు సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే రోజుల కంటే ఎక్కువ. అంటే ఈ రోజున దీని యొక్క భ్రమణ కాలం 243 రోజులు. కానీ దీని యొక్క పరిభ్రమణ కాలం 225 రోజులు. కాబట్టి దీని యొక్క పరిభ్రమణ కాలం భ్రమణ కాలం కంటే ఎక్కువగా ఉంటుంది. పరిభ్రమణ కాలం కంటే భ్రమణ కాలం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ శుక్రగ్రహం తన చుట్టూ తాను తిరగడానికి సూర్యుని చుట్టూ తిరిగి రావడం కంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. అందుకే దీన్ని లేజీ ప్లానెట్ అని అంటాం. తర్వాత ఈ శుక్రగ్రహం యొక్క వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల హరితగృహ ప్రభావం వల్ల ఇది అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తుంది. తర్వాత భూమి నుంచి మనం ప్రతి ఉదయాన్నే గమనించినట్లయితే ఇక్కడ మీరు సూర్యుడు ఇక్కడ ఉంటాడు, తర్వాత బుధుడు ఉంటాడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి. కాబట్టి భూమి ఉపరితలం నుంచి మనం ప్రతి ఉదయం గమనించినట్లయితే ఈ శుక్రగ్రహం సూర్యుని కంటే ముందుగా భూమి కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుని కంటే ముందుగా శుక్రగ్రహం భూమికి కనిపిస్తుంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో సూర్యుని తర్వాత కూడా శుక్రగ్రహం కనిపిస్తూ ఉంటుంది. సో సూర్యుని కంటే ముందుగా సూర్యుని తర్వాత కూడా భూమి నుండి మనం గమనించగలిగినటువంటి గ్రహం ఏదైనా అంటే అది శుక్రగ్రహం. అయితే ఈ శుక్రగ్రహం ఆయా సమయాల్లో సూర్యుని కంటే ముందుగా సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందుగా భూమికి కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అది ఒక దగదగ మండుతున్న నక్షత్రం వలె కనిపిస్తూ ఉంటుంది. అయితే అందుకే దీనిని ఉదయతార సంధ్యాతార అని అంటారు. ఈ శుక్రగ్రహాన్ని ఉదయతార మరియు సంధ్యాతార అని అంటారు. అంటే ఇది సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనిని వేగుచుక్క అని కూడా అంటారు. రైట్. సో ఇవన్నీ కూడా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లక్షణాలు. చివరిగా శుక్రగ్రహం దాని యొక్క తక్కువ పరిణామం వలన దీనికి ఉపగ్రహాలు లేవు. రైట్. తర్వాత భూమి అనే ఈ గ్రహానికి వచ్చినట్లయితే ఈ భూమి అనేది మన యొక్క మదర్ ప్లానెట్, మన యొక్క మాతృగ్రహం. భూమి అనేది మానవుని ఆవాసానికి యోగ్యమైనటువంటి గ్రహం కాబట్టి దీన్ని మాతృగ్రహం అనవచ్చు. అదేవిధంగా భూమి అనేది జీవగ్రహం. భూమిపై జీవి మనుగడకు కావాల్సినటువంటి అన్ని పరిస్థితులను కల్పిస్తున్నటువంటి ఏకైక గ్రహం ఇది కాబట్టి ఇది జీవగ్రహం. అయితే ఈ భూమిపై జీవులు ఏర్పడడానికి, జీవులు మనుగడ సాధించడానికి అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఈ గ్రహం కలిగి ఉంది. వాటి గురించి మనం తర్వాతి క్లాసులో మాట్లాడుకుంటాం. అయితే భూమిని ఒక గ్రహంగా చూసినట్లయితే ఈ రోజున ఈ భూ ఉపరితలం పైన దాదాపు 71% నీరు, 29% భూభాగాలు, 71% నీటి భాగం మరియు 29% భూభాగం ఉంది. కాబట్టి అధిక మొత్తంలో నీటిని కలిగి ఉండడం వలన
అంతే మాత్రం కాకుండా నీటిని 3 రూపాల్లో కలిగినటువంటి ఏకైక గ్రహం కాబట్టి, నీటిని 3 రూపాల్లో అంటే నీటిని ఘన రూపంలోను, ద్రవ రూపంలోను, వాయు రూపంలోను కలిగినటువంటి ఏకైక గ్రహం కాబట్టి దీనిని నీటి గ్రహం లేదా బ్లూ ప్లానెట్ లేదా నీలి గ్రహం అని అనొచ్చు. సో నీటిని 3 రూపాలలో కలిగినటువంటి ఏకైక గ్రహం కాబట్టి దీన్ని నీలి గ్రహం లేదా బ్లూ ప్లానెట్ అని అంటారు. అదేవిధంగా అధిక మొత్తంలో నీటిని కలిగి ఉండడం వలన దీన్ని బ్లూ ప్లానెట్ అని అంటారు. బ్లూ ప్లానెట్ లేదా నీలి గ్రహం లేదా జీవగ్రహం లేదా మాతృగ్రహం, ఇవన్నీ కూడా భూమికి ఉన్నటువంటి వివిధ పేర్లు. తర్వాత ఈ భూమి అనే గ్రహానికి లేదా భూమి అనే గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టు కాలం అంటే పరిభ్రమణ కాలం దాదాపు 365 రోజులు. సో దీన్ని మనం ఒక సంవత్సరంగా తీసుకుంటాం. అదేవిధంగా భూమి అనేది తన చుట్టూ తాను తిరిగి రావడం కోసం పట్టు కాలాన్ని భ్రమణ కాలం అంటే భూభ్రమణ కాలం అనేది దాదాపు 24 గంటలు. ఈ 24 గంటలను మనం ఒక రోజుగా భావిస్తాం. తర్వాత క్లాసులో మనం భూభ్రమణం గురించి, దానివల్ల కలిగే ఫలితాలు, భూ పరిభ్రమణం దానివల్ల కలిగే ఫలితాల గురించి మాట్లాడుకుంటాం. అయితే ఈ భూగ్రహం ఏకైక ఉపగ్రహాన్ని కలిగి ఉంది, ఒకే ఒక ఉపగ్రహాన్ని కలిగి ఉంది. కాబట్టి భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహం చంద్రుడు. తర్వాత ఈ భూగ్రహానికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఇది గ్రహాలన్నింటిలోకెల్లా అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం. గ్రహాలన్నింటిలోకెల్లా అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం. సో సాంద్రత అనగా ద్రవ్యరాశి బై ఘనపరిమాణం, అనగా భూమిపై మీరు ఏదైనా పదార్థాన్ని తీసుకున్నట్లయితే ఆ పదార్థపు సాంద్రత మిగిలిన గ్రహాల సాంద్రతల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే భూమి యొక్క ఉపరితలం నుంచి మీరు భూ పదార్థాన్ని కనుక తీసుకున్నట్టు దీని సాంద్రత మిగిలిన పదార్థాల కంటే, మిగిలిన గ్రహాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అత్యధిక సాంద్రత కలిగినటువంటి గ్రహం ఏంటంటే భూమి. దీని యొక్క సరాసరి సాంద్రత 5.5 గ్రాములు పర్ సెంటీమీటర్ క్యూబ్. సో 5.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది సరాసరి సాంద్రత. ఇది అన్ని గ్రహాల కంటే కూడా ఎక్కువ సాంద్రత కలిగి ఉంది. తర్వాత ఈ భూమి మిగిలిన అన్ని గ్రహాల కంటే కూడా ప్రత్యేక రకమైనటువంటి వాతావరణాన్ని, ప్రత్యేక రకమైనటువంటి జలావరణాన్ని, ప్రత్యేకమైనటువంటి భూస్వరూపాలను కలిగి ఉన్నది. సో ప్రత్యేకమైనటువంటి భూస్వరూపాలు, ప్రత్యేకమైనటువంటి జలావరణం, ప్రత్యేకమైనటువంటి వాతావరణం కలిగి ఉండడం వలన ఇది జీవవర్ణానికి వేదికగా మారింది, ఒక జీవవర్ణంగా ఏర్పడింది. అంటే ఈ భూగ్రహంపై శిలావరణం అంటే భూస్వరూపాలతో ఏర్పడినటువంటిది. అదేవిధంగా వాతావరణం అంటే గాలి సంబంధిత అంశాలతో ఏర్పడినటువంటిది. అదేవిధంగా జలావరణం నీరు మరియు వివిధ సంబంధిత అంశాలతో ఏర్పడినటువంటిది. సో ఈ విధంగా నీరు, గాలి మరియు వివిధ రకాలైనటువంటి భూస్వరూపాలు ఏర్పడి ఉండడం వలన ఈ రోజున వీటన్నిటి యొక్క కలయిక వలన ఇది ఒక జీవవర్ణంగా ఏర్పడింది, ఒక జీవగ్రహంగా ఏర్పడి ఉంది. సో అది భూగ్రహం యొక్క లక్షణం, భూగ్రహం యొక్క ప్రాముఖ్యత. సో ఈ భూగ్రహానికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహం మనం చెప్పుకున్నట్లుగా చంద్రుడు. భూగ్రహం యొక్క ఏకైక ఉపగ్రహం చంద్రుడు. సో ఈ చంద్రుని యొక్క లక్షణాలు, తర్వాత మిగిలిన గ్రహాల గురించి మనం తర్వాత క్లాసులో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.